నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజల పక్షాన ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని నేతల పిలుపు. విజయనగరంలో వైభవంగా ఉత్తరాంధ్ర రచయితల మహిళా సదస్సు. మాతృభాష ప్రావీణ్యంతోనే భావ వ్యక్తీకరణ సాధ్యమన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గజపతి నగరంలో ఏసీబీ మెరుపు దాడి. 1,20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీరాజ్ అధికారులు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునతో పాటు స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ముందుగా వారు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఆపై పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ కార్యకర్తలను రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కార్యకర్తల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సన్మానం పొందిన కార్యకర్తలతో కలిసి ఆమె వారి నివాసంలోనే భోజనం చేసి వారితో కాసేపు ముచ్చటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో విజయనగరం పార్టీ కార్యాలయం సందడిగా మారింది. అయితే ఆ రైతాంగం కోసం పార్టీ అండగా ఉంటూ ఈ రోజు వరకు మనం అండగా ఉంటూ వాళ్ళకి నదులను సంధానం అవనియండి, ధాన్యం కొనుగోలు 48 గంటల్లో పూర్తి చేయటం అవనియండి, అలాగే విత్తనాలు ఎరువులన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అలాగే మనం చూస్తుంటే ఆ జెండా మీద ఒక ఇల్లు, ప్రతి ఒక్క మనిషికి గౌరవంగా బతకటానికి ఒక ఇల్లు అనేది ఉండాలనేది నందమూరి తారక రామారావు గారి ఆశయం. అయితే ఈరోజు వరకు కూడా మనం అది కంటిన్యూగా ఫాలో చేస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా టిట్కో ఇల్లులు, అన్ని రకాల ఇల్లులు కూడా, ఇల్లు పట్టాలు అన్ని విధాలుగా కూడా బెస్ట్ ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీతో ఇంప్లిమెంట్ చేశాం. అలాగే టిట్కో ఇల్లు కూడా మనకి ఆ రోజు నుంచి మన పోరాడుతూ ఈరోజు మనకి ఒక వాటర్ ట్యాంక్ అనేది కూడా మంజూరై త్వరలో టిట్కో ఇల్లుల్లో కూడా రెడీ అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి కోసం మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన విషయం అంటూ ఏదీ లేదు. మొన్నే ఒక యూట్యూబ్ వీడియో కూడా నేను చూడడం అనేది జరిగింది. ఆ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కోసం, టీడీపీ కోసం మాట్లాడుతూ ఉంటే, ఒక కుర్రవాడు అనమాట, కుర్రవాడు మంచి హెయిర్ కట్ వేసుకుని, మంచి టీషర్ట్ వేసుకుని తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఏదో విమర్శిస్తూ ఉంటే హైదరాబాద్లో పక్కన ఒక చొక్కా చిరిగిపోయి తలంతా మాసిపోయి మొహమంతా కూడా ధూళి దుమ్ము ఉన్న వ్యక్తి, చదువు కూడా లేదండి, నిక్కర్ కూడా వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కోసం నీకేం తెలుసు, నోరు మూయి, నువ్వు హైదరాబాద్ని డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైదరాబాద్లో జరిగితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో అతని కోసం చెప్పుకోవాల్సింది ఇంకా ఏముంది? అదే రకంగా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలకు వెళ్లే మనిషి కాదు. ఆయన ఈ రోజుకి కూడా ప్రతి నియోజకవర్గంలో నా పోస్టర్లు పెట్టించండి అనో లేదా ఇంకేవో ఆర్భాటాలు చేయించండి అంటూ మనందరం కూడా చేస్తాం. కానీ ఆయన ముఖ్యమైన శాఖల్ని పట్టుకుని ఐటీ ద్వారా మన రాష్ట్రానికి ఏ రకంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి, విద్యాశాఖ ద్వారా చిన్నపిల్లలందరికీ కూడా ఏ రకంగా చదువు ఇంకా మెరుగ్గా ఇవ్వగలం అనే రకమైన ఉత్తమమైన ఆలోచనలు చేస్తూ మన రాష్ట్రానికి కంపెనీలను తీసుకొస్తూ భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తున్నారు అన్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట జంక్షన్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ
పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, పార్టీకి మరింత వైభవాన్ని తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులకు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి అడుగు వేస్తున్నారని అన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఎంతగా అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిందేనని, అదే నిబద్ధతతో ప్రస్తుతం విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నారని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కళావతి, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అడ్డాకుల నరేష్, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్ వేదికగా ఆదివారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణం మాట్లాడుతూ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య, ఖచ్చితమైన ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఆదిత్య సంస్థలు విద్యార్థులను నిలువుగా దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్ణయించిన ఫీజుల కంటే రెట్టింపు వసూలు చేస్తూ కార్పొరేట్ దందాను కొనసాగిస్తున్నారని విమర్శించారు. క్యాంపస్ డ్రైవ్ల పేరుతో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ కేవలం కొద్ది మందికి మాత్రమే తక్కువ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని, డిగ్రీ పూర్తయ్యాక మెజార్టీ విద్యార్థులు భవిష్యత్తు తెలియక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఐఐటి నీట్ శిక్షణ పేరుతో ఆదిత్య జూనియర్ కళాశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులను ఏకం చేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పి గౌరీశంకర్, పట్టణ నాయకులు చరణ్ తేజ, చైతన్య వర్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు ప్రధాన పట్టణాల్లో 35కు పైగా డిగ్రీ పీజీ కళాశాలలు ఉన్నాయి. ఈ పీజీ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజు కన్నా దాదాపుగా 2 రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు అలాగే ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ కనీసం పట్టించుకోని పరిస్థితి. ఎంత దారుణం అంటే రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు గరిష్టంగా నిర్ణయించిన ఫీజు కేవలం 18,000 రూపాయలు మాత్రమే. కానీ ఈ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు ప్రథమ సంవత్సరానికి 42,000, రెండవ సంవత్సరానికి 43,000, అలాగే ఫైనల్ ఇయర్కి 45,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. కాండిడేషన్ పేరుతో కనీసం కాండిడేషన్ ఫీజు వసూలు చేయాలంటే యూనివర్సిటీ అథారిటీలో చలానా తీసుకొని ఆరోగ్యం బాగోకపోయినా కొన్ని కారణాల వల్ల కాలేజీలకు వెళ్ళకపోయినా కాండిడేషన్ ఫీజు చలానా ద్వారా కట్టించాలి. కానీ ఈ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల్లో 75% హాజరుంటే 500 రూపాయలు ఫీజు చెల్లించాలంట. అలాగే 65% హాజరుంటే 1000 రూపాయలు ఫీజు చెల్లించాలంట. ఇది ఎక్కడ దారుణమని విద్యార్థుల పక్షాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజీలు కూడా ఇదే తరహాలో పుట్టగొడుగుల్లా కొన్ని ప్రాంతాల్లో పుట్టుకొస్తున్నాయి. ఐఐటి నీట్ కోచింగ్ పేరుతో కనీసం ప్రభుత్వం అనుమతులు లేకోకుండా విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీలుస్తూ సమయపాలన పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు నిలువెల్లా మోసం చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. పేద విద్యార్థులకు ఇప్పుడే ప్రభుత్వ విద్య అనేది దూరం అయిపోతూ ప్రైవేట్, కార్పొరేట్ కబంధ హస్తాల్లో కొట్టుమిట్లాడుతూ ఉంది. దీన్ని విముక్తి చేయాలంటే ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థను తొక్కడమే తప్ప మరో దారి లేదని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము కోరుకుంటూ, అలాగే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు రేపటి నుండి దిగుతాం. ఈ ప్రత్యక్ష ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఐక్యం చేస్తాం. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసేంత వరకు కూడా పోరాటం చేపడుతూనే ఉంటాం. ఈ పోరాటానికి జరుగుతున్న ఆందోళనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు నైతిక బాధ్యత వహించాలని ఈ మీడియా ముఖం ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాం.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 44 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకుందని కొనియాడారు. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే నినాదంతో సామాన్యుల సంక్షేమం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాజకీయాలంటే కేవలం అధికారం మాత్రమే కాదని అదొక సామాజిక బాధ్యత అని చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం అని వివరించారు. నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ పోరాటాలు సాగిస్తున్న తమ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేయించారు. విజయనగరం పట్టణంలోని క్షత్రియ పరిషత్ కళ్యాణ మంటపంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తరాంధ్ర మహిళా సదస్సు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యానగరంగా పేరుగాంచిన విజయనగరంలో ఉత్తరాంధ్ర రచయితల సమావేశం నిర్వహించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. పూసపాటి రాజవంశీయులు విజయనగరాన్ని కళలు, విద్యారంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దారని కొనియాడారు. భాషపై పట్టు ఉంటేనే భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా 90 ఏళ్ల వయసు దాటిన రచయితలు కూడా ఈ సదస్సులో పాల్గొనడం నేటి తరానికి ఎంతో ఆదర్శదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. మహాకవి గురజాడ అప్పారావు వంటి వారు విజయనగరంలో నివసించి నగర ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నరసం అధ్యక్షురాలు తేళ్ల అరుణ, చివుకుల శ్రీలక్ష్మి, భోగరాజు సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళా రచయిత్రులు తమ రచనల ద్వారా సమాజానికి అందిస్తున్న సందేశాన్ని ఈ సభ వేదికగా ప్రముఖులు అభినందించారు. రచయితల సంఘం నుంచి అందరూ కూడా కలవటం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మహిళలందరూ అన్ని దూరాల నుంచి, కడప నుంచి కూడా ఇక్కడికి వచ్చి దీంట్లో పాల్గొనడం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా వచ్చారంటే నిజంగా వారిలో ఎంతో స్ఫూర్తి మన విజయనగరంకి మీరు ఇస్తున్నారు. అలాగే మీ కృషి 90 దాటిన వాళ్ళు ఇక్కడికి రావాలంటే నిజంగా వారు ఎంత ఇంట్రెస్ట్, ఎంత కృషితో వస్తున్నారనేది ముఖ్యంగా నేను తెలియజేసుకుంటూ, మహారాజా ఆనంద్ గజపతి రాజు గారు కవిత్వం వారు స్వయంగా రాస్తూ, అలాగే మన మహాకవి గురజాడ అప్పారావు గారిని ప్రోత్సహిస్తూ ఆ రోజుల్లో కవిత్వం ద్వారా, ప్లేస్ ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వారు ఎన్నో ప్లేస్ అనేది రాశారు. అయితే సమాజంలో నిజంగా వారు ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు అద్భుతమైన మార్పు అనేది మహిళల్లో తీసుకొచ్చారు. అయితే ఈ విధంగా విజయనగరంలో అద్భుతంగా మనం మహిళల్ని ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా మనం రచయితల కార్యక్రమం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. అలాగే మనం చూసుకుంటే మీరందరూ కూడా ఈరోజు దూర ప్రాంతాల నుంచి వచ్చి, దాంట్లో వయసు కూడా లెక్క చేసుకుంటూ 90 సంవత్సరాలు దాటిన మహిళలు కూడా వచ్చారంటే నిజంగా విజయనగరం ప్రాంతం మీ అందరినీ పిలుస్తుందనేది ముఖ్యంగా తెలియజేసుకుంటూ మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మీరందరూ కూడా ఇక్కడ కలిసికట్టుగా చేసుకోవడం, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం, ముఖ్యంగా విజయనగరంలో పెట్టడం. అంటే విజయనగరం విద్యానగరం మనకి ఎంతో సాంస్కృతికంగా, సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ విజయనగరం ప్రతిష్ట ప్రపంచంలో తెలుసు. అలాగే పూసపాటి వంశస్థులు వారసురాలైనటువంటి అదితి విజయలక్ష్మి గారు, ఆవిడ కూడా భాగస్వామ్యం అవడం. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా గతం మర్చిపోకూడదు. విజయనగరం ఎటువంటి ఈ సమాజానికి ఎటువంటి లాభం చేసిందనే సంగతి మనం 10 మందికి చెప్పాలి. పూసపాటి రాజులు మనకి అన్ని వర్గాల్లో అటు
సైన్స్లో కానీ ఆర్ట్స్లో కానీ అలాగే తెలుగు లిటరేచర్లో కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ మన అందరికి ఇవ్వడం జరిగింది. భాష ఉంటేనే దాని భావం కరెక్ట్గా వెళ్తుంది. లిటరేచర్ అనేది కంపల్సరీగా పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి. మీరందరూ కూడా సైన్స్కి మ్యాథమెటిక్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దానికన్నా ఎక్కువగా భాషకి ఇవ్వాలి, లిటరేచర్కి ఇవ్వాలి. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే విజయచంద్ర ఘనంగా సత్కరించి వారు పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకు ప్రాధాన్యతనిస్తూ పార్టీని తిరుగులేని శక్తిగా మలుస్తున్నారని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసి ప్రమాద సమయాల్లో ఆయా కుటుంబాలకు అండగా పార్టీ నిలుస్తోందని తెలియజేశారు. పార్వతీపురం నియోజకవర్గానికి త్వరలో మరిన్ని నామినేటెడ్ పదవులు రానున్నాయని వెల్లడించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి, రాష్ట్ర కొప్పల వెలమ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ గమనించాల్సింది మన 44 వసంతాలని జరుపుకోవడమే కాకుండా రేపు ఏం చేసాం, మన కార్యక్రమాలు ఈ 19 నెలల్లో ప్రజలకు మనం ఏం సేవ చేసామనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా చెప్పండి. ఇందాకలా ప్రతి గ్రామానికి ఎంతమంది పెన్షన్స్ వస్తున్నాయో మీకు తెలుసు. ప్రతి గ్రామంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు డబ్బులు ఇచ్చామో తెలుసు. ప్రతి గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత డబ్బులు ఇచ్చామో తెలుసు. ప్రతి గ్రామంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎంతమంది డబ్బులు ఇచ్చామో తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఒకే ఒకసారి అవన్నీ పేపర్లో పెట్టి 1వ తారీఖున పెన్షన్కి ప్రతి గ్రామానికి, కొన్ని గ్రామాలకైతే 35 లక్షలు ఇస్తున్నాయి, కొన్ని గ్రామాలు అయితే 70 లక్షలు ఇస్తున్నాయి, కొన్ని గ్రామాలు అయితే 60 లక్షలు ఇస్తున్నాయి. అంటే 60 లక్షలు ఒకే నెల ఆ రోజు మీ గ్రామంలో పంచుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పండి. ఇంతకుముందు ఎవరు లేదు. నాకు తెలిసి దేశంలో ఎవ్వరికి సాధ్యం కాంతి ఒక ఆంధ్రప్రదేశ్లో మనకే సాధ్యం అయ్యింది. 4,000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 పెన్షన్ ఇస్తున్నాం, 15,000 పెన్షన్ ఇస్తున్నాం, 6,000 అనే పెన్షన్ ఇస్తున్నాం. ఇంత గొప్ప పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం మనం తప్ప ఇంకెవరూ చేయట్లేదు. పక్క రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి. బాబు గారు చేసే ప్లానింగ్, చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే ఆలోచన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఉంటుంది. ఇంకోటి మన ఇంకో కార్యక్రమం కూడా చూసుకున్నాం. ఎవరైతే వికలాంగులు వాళ్ళకు కూడా బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చుకున్నాం. ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఇచ్చేదానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది ప్రభుత్వం ఆలోచిస్తుంది. వస్తున్న ప్రతి 100 రూపాయలు, ఈ దేశానికి 100 రూపాయలు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే ఆ 100 రూపాయలు 25 రూపాయలు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోవడం జరిగింది. మళ్ళీ 25 రూపాయలు 18 రూపాయలు మన విశాఖపట్నంలోనే పట్టడం జరిగింది, మన ఉత్తరాంధ్రలోనే పట్టడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి జరగల. ఇంతకు ముందు ఏం చూసాం మనం? గుంతల రోడ్లు చూసాం. ఇంతకు ముందు ఏం చూసాం? రైతులు ధాన్యం అమ్ముకోలేక మొలకలు ఎత్తేసిన చూసాం. ఇంతకు ముందు ఏం చూసాం? మనందరూ హౌస్ హాస్టల్ చూసాం. ఇంతకు ముందు ఏం చూసాం? ఎక్కడ పడతాడు కబ్జాలు చూసాం. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో చూసిన దానికి ఇప్పటికీ మీరు ఒక్కసారి మాట్లాడండి చాలు. ప్రజలకి మనం నిరంతరం టచ్లో ఉండాలి. ఊళ్ళో మాట్లాడిన అవసరం ఉంది. ధైర్యంగా చెప్పండి. ఇంతకు మించి ఇంకెవరు కూడా ఏం చేయలేరు. అది మేమే చేయగలిగాము. అది ఓన్లీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారానే జరిగిందనే విషయాన్ని ధైర్యంగా చెప్పండి. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్.
సంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం పట్టణంలోని మహారాజా కళాశాల సమీపంలో ఉన్న శ్రీరామ మందిరం ఆదివారం అన్నమయ్య సంకీర్తనలతో మార్మోగింది. శ్రీహరి సంకీర్తన ఝరి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నిర్వాహకుడు ఎస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శతగాత్ర సంకీర్తనార్చనను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గాయని గాయకులందరూ కలిసి అన్నమాచార్యుల సంకీర్తనలను సంయుక్తంగా ఆలపించడంతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే దృఢ సంకల్పంతో సుమారు 150 మంది శిష్యులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మొత్తం 108 పుణ్యక్షేత్రాల్లో సంకీర్తన అర్చన నిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని వివరించారు. ఇప్పటి వరకు 60 దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, అతి త్వరలోనే మిగిలిన దేవాలయాల్లో కూడా సంకీర్తనార్చన నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పెద్ద సంఖ్యలో గాయకులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్నమాచార్య కీర్తనలు మొత్తం అందరికీ కూడా తెలియాలని చెప్పి ప్రచార సాధనల విధంగా మేము ఉచితంగా మా కార్యక్రమాలన్నీ కూడా ఇస్తున్నాను. నేను కూడా ఇంచుమించుగా 150 మంది శిష్యుల దాకా నాకున్నారు. 150 మంది శిష్యులు కూడా నేను ఉచితంగానే శిక్షణ ఇస్తున్నాను. వాళ్ళ దగ్గర ఎటువంటి పారితోషికం మేము ఆశించడం లేదు. మాది ఏంటంటే ధర్మ ప్రచార పరిషత్ సంస్థ తరపున ఉచితంగా అన్నమయ్య సంకీర్తనలో కొంతమంది కొన్ని అదివో అల్లదివో అనగా పడగంటి మయ్య నిన్ను, లేకపోతే కొండలలో నెలకొన్న ఇటువంటి కీర్తనలు తెలుసు. కానీ ఇంకా ఇతరత్ర 32,000 సంకీర్తనలు అన్నమయ్య రాశారంటే మిగతా కీర్తనల గురించి ఎవరు తెలియాలని చెప్పే దృష్టిలో నేను కొత్త సంకీర్తనలు ఏవైతున్నాయో ఆ కొత్త సంకీర్తనలన్నీ కూడా నేను తీసుకొని మా స్టూడెంట్స్ నేర్పిస్తూ ప్రతి నెల కూడా ఒక దేవాలయంలో మొత్తం 108 స్వామి తాలూకు నామాలు, 108 నామాలు, 108 దేవాలయంలో మేము ప్రోగ్రాం చేద్దాం తాలూకా మా దృఢమైన సంకల్పం అది. ఇప్పటికి ఇంచుమించుగా 60 దేవాలయాల్లో మా ప్రోగ్రాంలు కంప్లీట్ అయ్యాయి. ఎందుకంటే ప్రోగ్రామ్స్ అయితే 108 దాటిపోయాయి, కానీ 108 దేవాలయంలోనే ప్రోగ్రామ్ చేద్దాం అనేదని మా తాలూకు సంకల్పం. ఆ సంకల్పాన్ని భగవంతుడు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు. ఆ స్వామికి శతవిధాలు మా యొక్క శ్రీహరి సంకీర్తన జరి తరపున మా యొక్క నమస్సుమాంజలు తెలుసుకుంటూ విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తన మార్కు రాజకీయాన్ని చాటుకున్నారు. ఎన్నికల సమయంలో రాజం మండలం సోపేరు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ గ్రామానికి వెళ్లే రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రత్యేక కృషి చేశారు. ఎమ్మెల్యే చొరవతో ఈ రోడ్డు నిర్మాణం కోసం 1,30,00,000 రూపాయల నిధులు మంజూరు కావడమే కాకుండా పనులు కూడా వేగంగా పూర్తయ్యాయి. దీంతో ఏళ్ల తరబడి పడుతున్న రవాణా కష్టాలు తీరడంతో సోపేరు గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు కృతజ్ఞతగా గ్రామస్తులంతా కలిసి ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోటగిరి సూర్యారావు, పేకేటి ప్రకాష్, జరజాన నీలయ్య మాస్టార్తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చారిత్రాత్మక బొబ్బిలి కోట వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు మరియు ఇతర సీనియర్ నాయకులు కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గర్వకారణమని కొనియాడారు. కేవలం ప్రజాసేవయే లక్ష్యంగా గొప్ప ఆశయాలతో ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను ముందుగా తీసుకువెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవ చేసేందుకు పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు ఎమ్మెల్యేతో కలిసి పార్టీ కోసం కృషి చేసిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ ఆశయాలను గుర్తు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం గజపతి నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. గజపతి నగరం నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఈ వేడుకలను ఒక పండుగలా నిర్వహించి పార్టీ పట్ల తమకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 2 తీవ్రంగా గాయపడడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. కురుపాం మోడల్ స్కూల్ ప్రాంగణంలోని నూకాలమ్మ గుడి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహిస్తున్న గౌడు ఉత్తేజ్ అనే 2 ఏళ్ల బాలుడిపై ఓ వీధి కుక్క ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఈ దాడిలో చిన్నారి తలకు, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. శివన్నపేట గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడిపై కూడా వీధి కుక్క దాడి చేసి కాలిపై తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాలుడిని, యువకుడిని వెంటనే కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ దాడులతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మొక్కజొన్న పంట పొలాలను ఆయన స్వయంగా పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పంట పొలాల్లో మొక్కజొన్న మొక్కలు ఎండిపోయి కంకులు ఆశించిన రీతిలో ఏర్పడకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. సాగులో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంటలు పేలవంగా ఉండడానికి గల కారణాలను అధికారులతో చర్చించారు. పంటకు సంబంధించి సమస్యలు తలెత్తినప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కానీ, రైతు సేవా కేంద్రం సహాయకులకు కానీ సమాచారం అందించారా అని కలెక్టర్ రైతులను ప్రశ్నించారు. విత్తనాల కొనుగోలుకు సంబంధించి బిల్లులు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. దీనిపై రైతుల నుండి సరైన స్పందన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని జామి మండలం కుమరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. మాజీ ఎంపీటీసీ జాగరపు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న గొప్ప ఆశయాలను కార్యకర్తలకు వివరించిన నాయకులు రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 43 వసంతాలు నింపుకొని 44వ వసంతంలో అడుగుపెట్టిన తెలుగుదేశం పార్టీ ఉద్భవించిన 40 సంవత్సరాలు అవ్వడంగా ఈరోజు పండుగ చేసుకుంటున్నాం. ఇది రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో పిలుపు మేరకు పండుగ జరుపుకుంటున్నాం. దాని విధంగా గ్రామ ప్రజలను ఇచ్చేసి జెండా వందనం చేసి కేక్ను కట్ చేసి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకొని నేడు 44వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కుమరం గ్రామంలో మాజీ ఎంపీటీసీ జార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.
విజయనగరం జిల్లా గజపతి నగరం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు మెరుపు దాడి నిర్వహించి 2 అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 1,20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పంచాయతీరాజ్ ఏఈ పల్లి గౌతమ్ నాయుడుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ పెద్దిరెడ్ల సంతోష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. మెంటాడ గ్రామంలో సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనానికి సంబంధించిన బిల్లులు మంజూరు చేసేందుకు సర్పంచ్ రాంబాబును ఈ అధికారులు లంచం డిమాండ్ చేశారు. మొదట 1,50,000 రూపాయలు అడగగా చివరకు 1,20,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. గజపతి నగరం కార్యాలయంలో సర్పంచ్ నుంచి ఆ నగదు తీసుకుంటుండగా ఏసీపీ బృందం పక్కా పథకం ప్రకారం దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అధికారులు నిందితుల నుంచి వేలిముద్రలు మరియు ఇతర కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజల పక్షాన ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని నేతల పిలుపు. విజయనగరంలో వైభవంగా ఉత్తరాంధ్ర రచయితల మహిళా సదస్సు. మాతృభాష ప్రావీణ్యంతోనే భావ వ్యక్తీకరణ సాధ్యమన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గజపతి నగరంలో ఏసీబీ మెరుపు దాడి. 1,20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీరాజ్ అధికారులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.